ఒక్క రూపాయి లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళ్తారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇక్కడ నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడో బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా. ఆయనే మురళీకృష్ణారెడ్డి గారు. రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు. ఇది ఆయన పెట్టిన ట్వీట్. అంటే ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన, యుఎస్ లో ఉండే ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన, తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని, తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడంటే ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథ వెళ్ళి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు? మాకేమి సంబంధం? పెద్దిరెడ్డి గారికి ఏమి సంబంధం? పెద్దిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది. సెలవేయకపోతే మీ కుట్రలు, కుతంత్రాలు, మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఆయన చాలా పెట్టే ట్వీట్లు, 1 కాదు 2 కాదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని, తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు. ఆయన ప్రాపర్టీ ఇది చిలకూరుపేటలో, దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశారంట అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు. అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని. ఆయన తీసుకొచ్చి మాకంటగట్టి ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేకాదు, పెద్దిరెడ్డి గారి మీద చాలా కక్ష పెట్టినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా,
పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. మొన్న నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు సినిమాలో చెప్పినట్టుగా. ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట. పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 1 పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదండి, ఇంకో కంపెనీ నుంచి వస్తాయి. వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం మళ్ళా చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు 2021లో. ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి? ఊరికినే బురద జల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కనిపెట్టాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. నెల్లూరు పర్యటన చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను. ఆయన్ని జైల్లో పెట్టారు. అన్ని తప్పుడు కేసుల్లో పెట్టి జైల్లో పెట్టి ఒక కేసు తర్వాత మరో కేసు తర్వాత మరో కేసు పెట్టి జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చట్టం వారిని చేతుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులందరినీ వాడుకుంటున్నారు. సరే చూద్దాం దీని వ్యవహారం ఎంతవరకు వెళుతుందో, ఎంతవరకు న్యాయస్థానంలో దీన్ని నిరూపించగలుగుతారో భవిష్యత్తు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్లారు. పరామర్శకు వెళితే ఏంటండి మీరు చేసింది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది? నేను నెల్లూరులో పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్లారు. ఈ రెండూ కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నా తెలియగలుగుతానండి, జైలు చుట్టూరా పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్లి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారు. నాకు అర్థం కదా. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను కొంత బాధగాను అనిపించింది. ఏంది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు తమ పార్టీకి చెందినటువంటి 2 నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళితే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు అంటే సింగిల్కి వెళ్ళాలి, నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నామా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాగులమా? సన్యాసులమా మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. 2 రావాలి, 3 రావాలి, జైల్లోకి పెట్టుండి తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి 4 రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 100 మంది రావాలి. హు ఆర్ యూ టు సే? ఎస్, గర్వంగా చెప్తున్నాం. పరామర్శకే వెళ్ళాం.
పరామర్శకి వెళ్తారేంటి, పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను, ఒక ఆయన పెద్ద మనిషి. అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి.